హలో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడే 'మెకానిక్ రాకీ' సినిమా చూసేసొచ్చాము. అంటే వీడియో షార్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ రాడ్ మాత్రం లాంగ్‌దే. మేముండే ఏరియా సియాటిల్ అండ్ ఇక్కడ బాంబ్ సైక్లోన్ అని ఒకటి జరుగుతుందనమాట. ఇక్కడ మొత్తం గాలిదుమ్ము, తుఫాను, పవర్ కట్ దానివల్లే వీడియో కూడా రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు. మేము యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికొచ్చి ఉన్నాము ఇప్పుడు. అంటే ఇంత గాలిదుమ్ము, తుఫాన్‌లో కూడా సినిమాకెళ్ళడం అవసరమేరా అంటే గనక మరి ప్రతి అన్నం మెతుకు మీద వాడి పేరు రాసుంటదన్నట్టు, ప్రతి రాడ్ మీద ఎవడి పేరో రాసుంటది. ఆ రాడ్ వాడే పెట్టించుకోవాలన్నట్టు మేము సినిమాకెళ్ళాం, పెట్టించుకున్నాం. ఈ సినిమా అంతా నాకు ట్రైలర్ చూసి కూడా అంత ప్రామిసింగ్‌గా అనిపియలేదు. సినిమా అంతా ఎలా అనిపించిందంటే ఏదో ఒక 15 మినిట్స్ స్టోరీ లైన్ ఏదో రాసుకున్నారు. అది సెకండ్ హాఫ్‌లో ఎప్పుడో వస్తదనమాట. ఆ 15 మినిట్ తప్ప మిగతాదంతా ఫిల్లర్సే. ఇంకా ఎంత ఫిల్లర్స్ ఉన్నాయంటే అసలు అవసరం లేని సీన్స్ చాలా పెట్టి, చాలా డ్రాగ్ చేసి ఆ 15 మినిట్స్ స్టోరీ లైన్ కోసం మొత్తం సినిమా అంతా చాలా డ్రాగ్ చేశారు. చాలా ఫిల్లర్స్ పెట్టారు అనిపించింది. అండ్ ఈ డైరెక్టర్ రవితేజ ముల్లంగి ఆర్ సమ్‌వన్, ఆయన పేరు గుర్తులేదు కానీ ఆయనది కూడా ఫస్ట్ మూవీ అంట. నాకైతే మరి కొంచెం డౌటే అనిపించింది. ఏదో ఒక 10-15 ఇయర్స్ ఎగో రావాల్సిన మూవీ లాగా అనిపించింది ఇది. అండ్ మ్యూజిక్ సర్ప్రైజింగ్లీ జేక్స్ బిజాయ్, అదే నేను సరిపోదా శనివారం మ్యూజిక్ విని ఎవరో ఈయన చాలా బాగా కొట్టారు అని అనుకున్నా. అండ్ జేక్స్ బిజాయ్, ఈ మూవీ కూడా జేక్స్ బిజాయ్ చేశారు. అది కూడా నాకు అంత వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. అండ్ ఈ మూవీ జానర్ ఎలా చూస్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. అంటే ఇదే ఒక యాక్షన్ మూవీ అనుకోవాలా, లేదా ఒక కామెడీ ఫన్నీ మూవీ అనుకోవాలా, అంత సీరియస్ నోట్లో లేని మూవీ అనుకోవాలో అర్థం కాలేదనమాట. అంటే బోత్ టోన్స్‌లో నడుస్తూ ఉంటది. ఒక పక్కన సీరియస్ అండ్ యాక్షన్ మూవీ లాగా అనిపిస్తుంటది. ఇంకో పక్కన ఏదో మ్యాడ్ టైప్ కామెడీ ఫన్నీ మూవీ, మనం అంత సీరియస్‌గా తీసుకోకూడదేమో అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటదనమాట. టోటల్లీ నాకైతే మూవీ నాకసలు నచ్చలేదు. ఫైనల్లీ రేటింగ్ అయితే గనక ప్రాబబ్లీ 1 ఇవ్వచ్చేమో. ఓటీటీలో అలా టైం పాస్ చేస్తూ చూడొచ్చు అనిపించింది. ఎక్స్‌పెక్టెడ్ ఎ బెటర్ మూవీ ఫ్రమ్ విశ్వక్ సేన్. విశ్వక్ అన్న ఏదో చిన్న చిన్న రివ్యూవర్లం వదిలేసే మమ్మల్ని. నాకు తెలుసు ఈ వీడియో నీ వరకు రాదు అని నాకు తెలుసు. ఏదో నా చిన్న సాటిస్ఫాక్షన్ అంతే. సైనింగ్ ఆఫ్ రామ్ రివ్యూస్.